హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. కొద్దిగా లేచి డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు? ఒరే ఆగ్రా బాబు, నువ్వు ఇంత షార్ప్ ఉన్నాయి కదా. అవి 50 కదా, ఇది అడ్వెంచర్ 390. వావ్, అది త్రోటల్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఎగ్గుడుతుంది ఇలా కంఫర్టబుల్ డ్రైవ్ చేయొచ్చు. తుంకిస్తున్నాడు అసలు. నిజంగా ఈ హైదరాబాద్ అంటాం కానీ ట్రాఫిక్ తప్ప ఏముంటుంది ఇలా. 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పోవాలంటేనే గంట పడుతుంది. హిమాలయ 450, దీంట్లో 750 వస్తుంది ట్విన్ సిలిండర్. అదే అది బ్లాస్టింగ్, అది ఘోరంగా సేల్ అవుతుంది. అది నాకు తెలిసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 750 ట్విన్ సిలిండర్, దాంట్లోనూ ఇది సింగిల్ సిలిండర్ కదా. ట్విన్లో స్మూత్ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ బైక్లు స్కూటీ ఫోన్ గెలుపుతున్నాడు నాకు తెలిసి ఇప్పుడు. బాబు చూసుకొని పోరా కూర్చొనా కొడుక. ఇండికేటర్ లేదేం లేదు వాడికి, మూసుకున్నాడు వాడు. ఈ క్యాబ్ వాళ్ళు నేను చూసిన వాళ్ళకైతే, మిగతా వాళ్ళు కొందరు బాగానే పోతారు కానీ కొందరు అయితే వరస్ట్. రోడ్ ఖాళీ ఉందా మెల్లకపోతున్నాడు. మెయిన్ రోడ్లో పార్కింగ్ చేస్తారు పక్కన. ఇక వీళ్ళ గురించి మాట్లాడుతూ పోతే చరిత్ర ఉంటుందిలే. ఏం పల్సర్ 220 ఇది? నాకు నాకు దీన్ని చూస్తున్నా వస్తుంది అసలు. ఇది ఎందుకో నాకు నచ్చదు. దీని డిజైన్ ఫ్రంట్. కాకపోతే ఇది పవర్ఫుల్ ఇంజన్ అనమాట. స్పీడ్ ఘోరంగా పోతుంది, అస్సలు కంట్రోల్ కాదు. 220cc ఎందుకు కంట్రోల్ నాకు అర్థమే కాదు. అది 220 బర్గ్మెన్ ఉంటుంది. అది ఎందుకు అందరూ అదే ఉంటారు, కొందరు ఎదుగు ఉంటారు. ఏముంటుంది అందులో? 90% ఉంటుంది వాళ్ళ దగ్గర. ముస్లిం వాళ్ళ దగ్గర 90% అవే బర్గ్మెనే ఉంటుంది. హోండా ఐనిస్ బాగుంది కదా, బాగుంటుంది. క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది. CB 350 ఐనిస్ కాదు, కొన్ని సేమ్ ఉంటాయి. రెండు 350 సెగ్మెంట్స్. క్లాస్ అనిపిస్తుంది, బాగుంది. మలుపుతున్నారా జస్ట్ మిస్, అసలు తగులుతుండే. ఇట్లా ఖాళీ ఉంది, బాగుంది, పోయింది లోపే ఇట్లాంటిది జరుగుతుందని అడిగారు అన్నిసార్లు. చెయ్యి లాగేస్తుంది అసలు, క్లచ్ పట్టుకొని దొబ్బాలంటే. సరే ఇట్లా ఎంతసేపు అని హోల్డ్ చేస్తుంది దాన్ని. ట్రాఫిక్లో ఉండేది కష్టాలు, టార్చర్ అసలు. ఇది కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఓకే, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ 100 350 ఎంత టైట్ ఉంటుందో, చెయ్యి ఘోరంగా లాగేస్తుంది. సద్గురు ఉన్నాడు, ఆయన డుకాటి RS 1350 అనుకుంటా, 1250 1350 ఉంది. అది వేసుకొని మంచిగా టూరింగ్ చేసేసాడు, మంచిగా హిమాలయస్ పోయి వచ్చిండు. అంతే, అది పిచ్చి అన్నమాట అందరికీ. అబ్బాయిలు పెట్టి బైక్ ఇష్టం లేకపోతే, బైక్ నడపడం రాకపోతే వేస్ట్, పుట్టి వేస్ట్. ప్రతి ఒక్కడికి ఉంటుంది, ప్రతి ఒక్కడికి. కానీ కొందరు ఉన్నారు నా ఫ్రెండ్స్లో, వానికి బండే రాదు. వానికి బండి అంటే కూడా నచ్చదానికి. ఎందుకు రావు బండి రాకపోతే? ఒరే చదువుకుంటారా మీరు? అమ్మా, వాళ్ళు మెల్ల పోతున్నారు. ఈ స్విఫ్ట్ డిజైర్ అందరు ఇట్లా ఉంటారా? తగిలిచ్చావా? నేను అనుకుంటూనే ఉండే ఎవరు తగిలిస్తారు రా అని. అరే వాడు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు రా దాన్ని? ఇంట్రెస్ట్ రెండు పండ పెట్టి కొడుతున్నాడు వాడు. అయినా అది హార్స్ పవర్ ఎక్కువ, వాడు ఇట్లా వెళ్ళిపోతాడు. ఏనోరా బేటా, కళ్ళు తొమ్మినారే పిచ్చనా కొడుక.
ఇట్స్ BMW M2 కొత్త కారు, క్రేజీ ఉంది అసలు. నాటుకోల్లా అయిపోయా, మిమ్మల్ని స్కామ్ చేస్తారు రా. మధ్యాహ్నం అనుకున్నా కానీ మీ పని అవుతుంది పోయినాక. వాడితో ఇట్లా పోతున్నాడు అసలు. ఈ లైన్స్ ఎందుకు గీసారో కూడా అది తెలియదు అనుకుంటా. వాడు ఇటు వస్తున్నాడు, వాడు పోతున్నాడు. వాడు ఇండికేటర్ ఎక్కడ వేసుకున్నా, ఎక్కడ పోతున్నావు అక్క. హాయ్ ఉన్నా ఇట్లా విడిగా హట్ అయ్యింది అనుకుంటా. కొంచెం నేను ముందుకు వచ్చేసరికి వెళ్ళిపోతున్నాడు. కొందరు ట్యాక్సీ వాళ్ళకి డ్రైవింగ్ వస్తుందో రాదో నాకు అర్థం కాదు. సరిగా ఓరాళ్ళు